అందరికీ నమస్కారం. ఈ మధ్య కాలంలో మనం తరచుగా చూస్తున్నాము. ఎక్కడ చూసినా వరి పంట ఎక్కువగా వేస్తూ ఉన్నారు. దానివలన పక్కన ఉన్న రైతులు కూడా పొలం నుండి వచ్చే జాలుని బట్టి వేరే పంటలు వేసుకోవడానికి, అంటే మెట్ట పంటలు పండించుకోవడానికి ఆస్కారం లేకపోవడం వల్ల వారు కూడా వరి పంట వైపే వెళ్తున్నాము అని చెప్పడం జరుగుతుంది. సో అలాంటి ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ పంటలుగా వరి కాకుండా మిగిలిన మెట్ట పంటలు కాకుండా రైతుకి కొంతమేర లాభం చేకూర్చే విధంగా ఉన్న పంటల్లో మనకు అరటి మొదటగా కనబడుతుంది. అరటిలో ఒకసారి పెట్టుబడి పెట్టినట్లయితే మనం దాదాపు 3 పంటల్ని మనం తీసుకోవచ్చు. అంతేవిధంగా సరైన ప్రణాళిక ఉన్నట్లయితే అరటి యొక్క ఉప ఉత్పత్తుల మీద కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేందుకు కూడా ఆస్కారం ఉంది. కాబట్టి కేవలం అరటి పండ్ల నుండే కాకుండా అరటి యొక్క వివిధ భాగాల నుండి కూడా మనకు ఉపాధి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇది రైతులకి మరియు మహిళలకు లాభదాయకంగా ఉంటుంది. ఆలోచించగలరు.